మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మాకు మనశ్శాంతి ఉండాలి. మాకు ఇంటికి పోతే ఒక విధమైన ఆదరణ చేసేవాడు ఉండాలి. అలాంటిది మా కుటుంబంలో ఉన్నది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కొక్కడు అప్పుడప్పుడు ఎగిరిపడుతూ ఉంటారు. ఇటీవల ఒకడు ఎగిరిపడ్డాడు. ఆ అబ్బాయికి చెప్పాను నేను ఒక సంవత్సరం కిందట ఎందుకో మాటల్లో, చూడనైనా నీ పేరు అందరికీ తెలిసింది, ఇంకా భవిష్యత్తు నీకు బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా నోరు పారేసుకోకుండా బాగా మాట్లాడేది నేర్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడో ఒక నాన్న వాళ్ళ మీద ఒక ప్రేమ ఉండేది, ఎందుకంటే వాళ్ళ తాత నాకు పరిచయాలు బాగా, వాళ్ళు నాతో చాలా సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ కజిన్ సిస్టర్స్ అందరూ నాకు చాలా ఆప్యాయతగా ఉంటారు డికేట్స్గా. అందుకు మనకు చిన్నగా చెప్పటం జరిగింది. ఇది ఏమవుతుందంటే కుటుంబంలో ఎవడో ఒకడు నికృష్టుడు పుట్టుంటారు. ఊరైనాక వల్లకాడు అన్నట్లు ఒక కుటుంబంలో, మంచి కుటుంబంలో ఎవడో ఒకటి దరిద్రుడు పుడుతుంటాడు. అటువంటి దరిద్రునికి ఒక్కొక్కరు బుద్ధి చెప్పే విధానాలు వేరుగా ఉంటాయి. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఆపర్చునిటీ ఇస్తాము. ఈ రాయలసీమలో ఎంతోమంది మీసాలు దిగిన వాళ్ళంతా మీసాలు దింపుకొని మాతో సహకారం చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్కరు ఉట్టిపడతారు. ఆ ఉట్టిపడేది ఏమంటావు, 100 మంది రోడ్లు వేసుకొని ఉట్టిపడుతూ ఉంటారు. ఆ పిల్లవానికి చెప్పదలుచుకున్నది ఏమంటే, 100 మంది వాడు తెస్తే మేము 1000 తాగలము, వాడు 1000 తెస్తే 10,000 తాగలం, 10,000 తెస్తే 1,00,000 తాగలం, వాడు 1,00,000 ఖర్చు పెడితే నేను 1,00,00,000 ఖర్చు పెట్టగలను. దానాలే మేము చేసేటప్పుడు మా కోసం ఖర్చు పెట్టదా. నోరు పారేసుకుంటే మేమేం చేయలేకపోవచ్చు. మా కార్యకర్తలు ఎవరో ఇరిటేటే వాళ్ళ నాలుగు కూడా కట్ చేయవచ్చు. ఇది జాగ్రత్తగా ఎంతోమంది ఎగిసిపడినారు. వాళ్ళకందరూ ఎక్కడి దారిలో చూపడం జరిగింది. మరి మళ్ళీ ఎగిసిపడితే బాగుంటుందని మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇక